అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మీతో మార్నింగ్ టు నైట్ రొటీన్ అయితే షేర్ చేస్తానండి. సో మార్నింగ్ 10 AM నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. ఈరోజు లంచ్లోకి సాంబార్ చేస్తున్నానండి. అలాగే ఆలూ ఫ్రై కూడా చేస్తున్నాను అనమాట. సో వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ పప్పు కూడా ఉడికిపోయింది. దాన్ని మెత్తగా మ్యాష్ చేస్తున్నాను అనమాట. సో మా బాబుకైతే సాంబార్ ఒక్కటి ఉంటే చాలండి, ఇంకా వేరే కర్రీ అవసరం లేదనమాట. సో సాంబార్ అంటే అంత ఇష్టము. నార్మల్ వెజ్ కర్రీస్ చాలా తక్కువగా ఇష్టపడుతుంటాడు. బట్ సాంబార్, ఆలూ కర్రీ, అలాగే పన్నీర్ అలాంటివి ఇష్టం అనమాట. నేను సాంబార్ ఎప్పుడు చేసినా కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తానండి. అంటే ఒక 2 days అలా వచ్చేలాగా చేస్తానన్నమాట. సో ఫ్రెష్గా ఉన్నప్పుడే, అంటే ప్రిపరేషన్ అంతా అయిపోయాక సాంబార్ ఫ్రెష్గా ఉన్నప్పుడే 2 పోర్షన్స్గా డివైడ్ చేసి ఒక పోర్షన్ ఏమో అదే రోజు యూస్ చేస్తాము. మిగతాది ఏంటంటే కాస్త చల్లబడ్డాక డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానమాట. మళ్ళీ ఏ రోజు అవసరమో ఆ రోజు అది బయటికి తీసి వాడతామన్నమాట. సో మనకి అసలుకే టచ్ చేయకుండా ఫ్రిడ్జ్లో పెడితే అప్ టు 1 week కూడా మనకు అసలు సాంబార్ అనేది పాడవదండి. బట్ నెక్స్ట్ 2 to 3 daysలోనే మేము అది ఫినిష్ చేసేస్తాము. సో ఇంకా సాంబార్ అంటే తెలిసిందే కదండి. క్యారెట్స్, మునక్కాడలు, తర్వాత ఏమంటారు సొరకాయ ముక్కలు, సో ఇవన్నీ వేస్తేనే ఆ సాంబార్ టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇంకా చాలామంది ఇందులో రాడిష్ అని, తర్వాత పంప్కిన్, ఇంకా చాలా రకాలు వేస్తారు. బెండకాయ ఈరోజు లేదు, సో బెండకాయ ముక్కలు వేయలేదు నేనేంటంటే సాంబార్ ఎప్పుడు చేసినా కూడా టొమాటోస్ ఎక్కువ వేస్తానండి పులుపు కోసము. చింతపండు రసం కొంచెం పల్చగా కలుపుకొని తక్కువ యాడ్ చేస్తానన్నమాట. సో పులుపు మ్యాక్సిమం నాకు టొమాటోస్తోనే వచ్చేస్తుంది. టేస్ట్ నాకు బాగా అనిపిస్తుంది. ఇట్లా లేదు కంప్లీట్ చింతపండుతో చేస్తే ఏంటంటే కొంచెం పులుపు ఎక్కువలాగా వేరేలాగా ఉంటుంది. నాకు ఫస్ట్ నుంచి ఇలా చేయడం అలవాటు. సో ఇదే ఫాలో అవుతానన్నమాట. వెజిటేబుల్స్ అన్నీ ఆయిల్లో మంచిగా మగ్గనిస్తానండి. సో లాస్ట్లో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కాస్త మగ్గిన తర్వాత దీంట్లో మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పు, తర్వాత చింతపండు రసము అలా వేసి కారము, ఉప్పు అండ్ మెంతి పొడి, జీలకర్ర పొడి అవన్నీ కూడా వేసేస్తానమాట. సో పచ్చిమిర్చి ఎక్కువ క్వాంటిటీ వేస్తాను కాబట్టి కారం ఒక చిన్న స్పూన్తో 2 spoons వేస్తే సరిపోతుంది. అండ్ ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకొని మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. ఈ టైంలో మనం పులుపు ఒకసారి చెక్ చేసుకొని అవసరం పడితే కొంచెం చింతపండు రసం యాడ్ చేసుకోవచ్చు, లేదు సాల్ట్ అవన్నీ కూడా చెక్ చేసుకుంటే బెస్ట్ అనమాట. సో సాంబార్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో సాంబార్ ఒకటి ఉంటే చాలు, ఇంకా వేరే కర్రీస్ కూడా అవసరమే లేదు మాకైతే. బట్ ఏదైనా ఒక సైడ్ డిష్ ఉండాలి అని చెప్పేసి ఈరోజైతే ఆలూ ఫ్రై చేశానన్నమాట. సో ఆలూ ఫ్రై అయితే ఈరోజు క్యాస్టర్ అండ్ కడాయిలో చేస్తున్నానండి. బట్ ఏంటంటే ఆలూ ఏమంటారు తొందరగా మెత్తబడిపోయింది, ఎందుకో తెలియదు కానీ సాఫ్ట్గా అయిపోయింది అనమాట. ముద్దగా వచ్చింది కర్రీ. ఎప్పుడు ఇలా అవ్వదు, బట్ ఈరోజు ఎందుకలా వచ్చిందో మేబీ అది పొటాటోస్ క్వాలిటీని బట్టి ఉంటుంది కదా. అప్పుడప్పుడు స్వీట్గా కూడా వస్తాయి పొటాటోస్ అలా. ఆలూ నేను కట్ చేసి వాటర్లో వేసి పెట్టేసుకున్నానండి ముందే. ఇంకా ఆయిల్ వేసి ఆనియన్, పచ్చిమిర్చి అవి వేగిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత ఈ ఆలు ముక్కలు కూడా వేసేసుకొని లిడ్ పెట్టేసుకొని కాస్త మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత మనకి కొంచెం ఉడికిపోయింది అనిపించినప్పుడు ఇంకా లిడ్ పెట్టాల్సిన పని లేదు ఫ్రైకి. అది మంచిగా పొడిగా వస్తుంది యాక్చువల్గా అయితే. బట్ ఈరోజు ఏంటంటే అది కొంచెం ముద్దగా అయిపోయింది కర్రీ అంతా. సో ఆలూ ఫ్రై చేద్దాం అనుకుంటే ఆలూ కర్రీలాగా అయిపోయిందనమాట. సో ఇంకా లాస్ట్ ఫైనల్గా దింపేస్తాము 2 minutes ముందు అనుకున్నప్పుడు కారము, ధనియాల పొడి అలాగే కొత్తిమీర కూడా వేసి ఒక 2 minutes ఉంచేసి దింపేసుకుంటే సరిపోతుందండి.
లంచ్ చేద్దామని చెప్పేసి అందరం కలిసి ఇంకా కూర్చొని లంచ్ చేస్తున్నాము. సో ఇలా ఇంకా కొన్ని డేసే అనమాట. ఇంకా స్కూల్ కూడా స్టార్ట్ అవ్వడానికి వస్తుంది కదండి. ఆల్మోస్ట్ ఒక 10 to 12 days ఉంది అంతే. సో ఇంకా స్కూల్ స్టార్ట్ అయిందంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. అండ్ మా హస్బెండ్ కూడా ఆఫీస్ ఉందనుకోండి, తను కూడా ఇంకా ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో అలా అనమాట. సో కలిసి లంచ్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే ముగ్గురం కలిసి ఒకే దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ అలా లంచ్ చేస్తుంటే మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసినట్టు ఉంటుందన్నమాట. అందుకోసమే మ్యాక్సిమం వీలైనప్పుడల్లా అందరం కలిసి లంచ్ చేయడము, డిన్నర్ చేయడము చేస్తుంటామన్నమాట. సో మార్నింగే నేను పప్పు నానబెట్టానండి, మినప్పప్పు, నైట్కి ఇడ్లీ చేద్దామని చెప్పేసి. సో మార్నింగ్ నానబెట్టి ఒక 5 hours అయ్యాక ఇప్పుడు మిక్సీ పడుతున్నాను అనమాట. సో నేను ఇడ్లీకి ఏంటంటే 1 కప్పు మినప్పప్పుకి 2 కప్పుల ఇడ్లీ రవ్వ యూజ్ చేస్తాను. అండ్ మినప్పప్పు మిక్సీ పట్టే అప్పుడు అందులో నానబెట్టిన అటుకులు వేస్తానండి. సో మనకి ఇడ్లీలు చాలా సాఫ్ట్గా బాగా వస్తాయన్నమాట. సో ఇదే ఫాలో అవుతాను ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి 12:40 అలా అవుతుందండి. సో ఈ టైంకి మనం పట్టి పెట్టేసామనుకోండి, మనకి ఈవినింగ్ అంటే ఆల్మోస్ట్ 7 తర్వాతే డిన్నర్ చేస్తాం కదా, 7 to 8 మధ్యలో. అప్పటికి మంచిగా ఫెర్మెంట్ అవుతుంది. అంటే ఇది సమ్మర్ కాబట్టి. బట్ నార్మల్ డేస్లో అయితే అలా అవ్వదు. నైట్ రుబ్బి పెడితే మార్నింగ్ కల్లా అవుతుంది. సో నానబెట్టిన రవ్వలో మన మినపప్పు మనం రుబ్బి పెట్టాం కదండి, కలిపేసుకొని మంచిగా కావాల్సినన్ని వాటర్. మరీ లిక్విడ్గా ఉంటే ఏంటంటే ఇడ్లీస్ సరిగ్గా రావండి. సో మరీ గట్టిగా ఉండకూడదు పిండి, మరీ లూజ్గా ఉండకూడదు. సో మంచిగా కలిపేస్తున్నాను. ఇప్పుడు నేను సాల్ట్ ఏమీ యాడ్ చేయట్లేదు అనమాట. ఇడ్లీ వేసే ముందే యాడ్ చేస్తాను, మరీ పులుపెక్కుతుంది అని చెప్పేసి. సో రవ్వ అంతా పిండికి కలిసేలాగా మంచిగా మిక్స్ చేసి లిడ్ పెట్టేస్తున్నాను అనమాట. ఇది టిఫిన్ బాక్స్లో ఎందుకు పెడుతున్నానంటే, మనం ఏదైనా సరే బాక్స్లో పెట్టి గట్టిగా క్లోజ్ చేస్తే ఫెర్మెంటేషన్ కొంచెం త్వరగా అవుతుందన్నమాట. అంటే నార్మల్గా గిన్నెలో పెట్టేసి మూత పెట్టిన దానికంటే ఇలా ఏదైనా ఒక బాక్స్లో, ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి క్లోజ్ చేస్తే కొంచెం త్వరగా ఫెర్మెంట్ అవుతుంది. ఇది వచ్చి ఈవినింగ్ టైం అండి. 4:30కి అలా తీసుకెళ్తున్నాను డైలీ స్విమ్మింగ్ క్లాసెస్కి. సో ఇంకా పర్ఫెక్ట్గా నేర్చేసుకున్నాడు. నార్మల్గా మనకి స్ట్రైట్గా చేసే స్విమ్మింగే కాకుండా రివర్స్లో చేస్తారు కదా, ఇలా ఫ్లోట్ అయ్యేలాగా. సో ఇలా చేస్తున్నాడు. అలాగే అండర్ వాటర్ కూడా ట్రై చేస్తున్నాడు అనమాట. సో అండర్ వాటర్కి ఒకటే ప్రాబ్లం ఏంటంటే బ్రీతింగ్ అనేది కొంచెం కరెక్ట్గా అది కంట్రోల్ అవ్వాలి. అది మనకి ప్రాక్టీస్ పైనే వస్తుంది. బట్ కొంచెం టైం పడుతుందన్నమాట. ఇవి 2 చేసినంత ఈజీగా అండర్ వాటర్ చేయలేరు. బట్ పర్లేదు, బాగా ట్రై చేస్తున్నాడు. చాలా ఫాస్ట్గానే స్విమ్మింగ్ అయితే నేర్చేసుకున్నాడు. స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత కంపల్సరీగా బాత్ చేపిస్తానండి. ఎందుకంటే ఇది క్లోరిన్ వాటర్ కదా, సో మనకి స్కిన్కి అదంతా మంచిది కాదు కాబట్టి కంపల్సరీగా మళ్ళీ ఈవినింగ్ కూడా స్విమ్మింగ్ అయిపోయాక బాత్ చేసేస్తాడు. నెక్స్ట్ ఇంకా ఏదైనా స్నాక్ తింటాడనమాట, ఈవినింగ్ స్నాక్. సో ఈరోజు ఏంటంటే వాడికి ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలి అంటే ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేస్తున్నాను స్నాక్ కోసము. ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే నేనేమి ఎప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేయలేదండి, ట్రై చేయలేదు. మ్యాక్సిమం నేను బయట నుంచే తెప్పించేసి ఇంట్లో ఫ్రై చేసి ఇస్తానన్నమాట. సో ఇందులో ఏంటంటే అప్పుడప్పుడు కంప్లీట్గా ఓన్లీ సాల్టెడ్ ఫ్రెంచ్ ఫ్రైస్ చేసి
ఏదైనా సాస్ ఉంటుంది కదా, టొమాటో సాస్తో తింటాడు. లేదు అంటే అప్పుడప్పుడు పెరి పెరి ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తాను. అంటే ఈ ఫ్రై చేసిన తర్వాత పైన సాల్ట్ అలాగే పెరి పెరి పౌడర్ వేసి మంచిగా షేక్ చేస్తే బాగుంటుంది. లేదు అంటే అప్పుడప్పుడు చిల్లీ ఆయిల్తో కూడా చేస్తానన్నమాట. సో ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ రెడీ అయిపోయాక కొంచెం సాల్ట్ వేసి అలాగే చిల్లీ ఆయిల్ కూడా వేస్తే అదొక డిఫరెంట్ ఫ్లేవర్ అనమాట. సో ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్తో వాడికి ఏది కావాలంటే అది అప్పుడు చేసిస్తూ ఉంటానన్నమాట. రెగ్యులర్గా ఒకే ఫ్లేవర్ ఇష్టపడరు కదండి పిల్లలు. సో వాళ్ళకి నచ్చినట్టుగా మనము చేంజెస్ చేస్తూ ఉండాలన్నమాట. సో నేనైతే రెగ్యులర్గా ఈ 3 ఫ్లేవర్స్ అయితే యూజ్ చేస్తుంటాను వాడికి ఫ్రెంచ్ ఫ్రైస్ చేయడానికి. డిష్ వాషర్లో ఆఫ్టర్నూన్ లంచ్ అవ్వగానే గిన్నెలన్నీ లోడ్ చేసి పెట్టేశానండి. సో మనకి ఆఫ్టర్నూన్ వంట అయిపోయి లంచ్ కూడా అయిపోయిందంటే అన్నీ గిన్నెలు అనేవి ఎక్కువ అయిపోతాయి కదా. సో ఆఫ్టర్నూనే మ్యాక్సిమం వేస్తానన్నమాట. నేను రెగ్యులర్గా 3 hours 26 minutes సైకిల్ ఉంటుంది కదండి, ఆటో మోడ్, అదే యూజ్ చేస్తానన్నమాట. సో ఈవినింగ్ కల్లా అవి మనకి మంచిగా క్లీన్ అయిపోతాయి. అప్పుడు ఇంకా అన్లోడ్ చేసేసుకొని నీట్గా అన్నీ కిచెన్ క్యాబినెట్లో సర్దేసుకుంటే సరిపోతుందన్నమాట. సో మ్యాక్సిమం నేను రెగ్యులర్గా ఇదే ఫాలో అవుతాను. బట్ అప్పుడప్పుడు ఏంటంటే ఈవినింగ్ టైంలో నైట్ టైం డిన్నర్ అయిపోయిన తర్వాత వేస్తాను. సో మార్నింగ్ తీసి సర్దుతూ ఉంటానన్నమాట. సో ఫీజిబిలిటీని బట్టి ఎన్ని గిన్నెలు పడ్డాయి, మనకి ఆ లోడ్కి సరిపోతుందా లేదా, మరి ఎక్కువ ఉన్నాయనుకోండి అప్పుడప్పుడు మనకి ఏదైనా ఇంట్లో స్నాక్స్ అట్లాంటివి చేసినప్పుడు ఎక్కువ పడుతుంటాయి కదా. సో అలాంటి టైంలో ఏంటంటే 2 times కూడా వేయాల్సి వస్తుందన్నమాట. సో అన్ని గిన్నెలు ఒకేసారి పట్టవు కదండి. సో అలా మన వీలుని బట్టి యూజ్ చేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ నన్నారి డ్రింక్ చేస్తున్నానండి. సో ఈ సమ్మర్లో అయితే నన్నారి డ్రింక్ అనేది ఒక మంచి రిఫ్రెష్మెంట్ లాగా అయిపోయింది. నేనేం చేశానంటే లెమన్ క్యూబ్స్ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే ఊరికే ఆ లెమన్స్ స్క్వీజ్ చేయడం అదంతా పని ఎందుకని చెప్పేసి లెమన్ క్యూబ్స్ ప్రిపేర్ చేసి ఫ్రీజర్లో పెట్టేసుకున్నాను. సో ఒక క్యూబ్ ఒక గ్లాస్కి కరెక్ట్గా వస్తుందన్నమాట. సో ఇంకా నాకు మా బాబుకి ఏంటంటే నన్నారి విత్ సోడా తీసుకుంటున్నాము. అండ్ మా హస్బెండ్ ఏంటంటే ఓన్లీ లెమన్ విత్ వాటర్ కావాలన్నారు. అంటే షర్బత్ చేస్తాం కదా, నిమ్మకాయ షర్బత్, అలా వాటర్, కొంచెము సాల్ట్, కొంచెం షుగర్ వేస్తే సరిపోతుందన్నమాట. సో తనేమో అలా కావాలి అంటే తనకు అలా ప్రిపేర్ చేసి ఇచ్చాను. అండ్ నేను మా బాబు ఏంటంటే ఈ నన్నారి షర్బత్ తాగుతున్నాం అనమాట. బట్ భలే ఉంటుందండి నన్నారి డ్రింక్. సో ఎవరైనా ట్రై చేయకపోయి ఉంటే ఈ సమ్మర్లో అయితే తప్పకుండా ట్రై చేయండి. సమ్మర్ కూడా అయిపోవడానికి వస్తుంది ఆల్మోస్ట్. ఇంకొక 1 week or 10 days అయిపోయిందంటే ఇంకా సమ్మర్ కూడా అయిపోయినట్టే. సో ఈ సమ్మర్లోనే మనము చిల్డ్ డ్రింక్స్ తాగగలుగుతాం కదా. మేమైతే స్పెషల్గా సమ్మర్లోనే తాగుతామండి. నార్మల్ డేస్లో మాకు అది ఈ కూల్ డ్రింక్స్ అనేవి కొంచెం ఎక్కువ పడవన్నమాట. మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాము. సో సమ్మర్లోనే తీసుకుంటాం అన్నమాట. కోసం అయితే ఇడ్లీ చేస్తున్నానండి. సో మనకి పిండి కూడా మంచిగా ఫెర్మెంట్ అయిపోయింది. మార్నింగ్ సాంబార్ కూడా చేశాను కదండి. సో సాంబార్ ఉంది కాబట్టి ఇడ్లీ సాంబార్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా ఈరోజు ఇడ్లీ చేశానమాట డిన్నర్కి. మేము డిన్నర్కి ఏంటంటే చపాతి, తర్వాత జొన్న రొట్టె,
ఇడ్లీ, దోశ, సో ఇలాంటివే మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తామన్నమాట. లేదంటే పెసరట్టు, రవ్వ దోశ, ఇలా టిఫిన్సే మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తాము. నైట్ అయితే ఆల్మోస్ట్ రైస్ అయితే అవాయిడ్ చేసాము, బట్ అప్పుడప్పుడు మటుకి తింటుంటామన్నమాట, ఇంకా మన ఫీజిబిలిటీని బట్టి అది. సో ఈరోజు ఇంకా సాంబార్, ఇడ్లీ, అలాగే గీ కారం. మన దగ్గర వెల్లుల్లి కారం ఉంటుంది కదండి, సో నేను స్వగృహ ఫుడ్స్కి వెళ్ళినప్పుడు తీసుకొస్తుంటాను. సో అది బాగుంటుంది స్పైసీగా. ఇంకా నేను పల్లి చట్నీ ఏం చేయలేదండి, ఎందుకంటే సాంబార్ ఉంది, గీ కారం ఉంది కదా అని చెప్పేసి స్పెషల్గా చట్నీ అయితే ఏం చేయలేదు. ఇంకా ఈ రెండిటితో మా డిన్నర్ అయితే అయిపోయిందనమాట. ఇడ్లీ విత్ సాంబార్, అలాగే గీ కారం అనమాట. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్లో కొన్ని వీడియోస్ చెక్ చేయండి, నచ్చితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇదండి ఇవాళ వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్.